తారీఖు కొత్త నెల. కొత్త నెలలో దేవుడు మమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఈ పొద్దు వాక్యము, దేవుడు మనతో ఏమి ఇష్టపడుతున్నాడు ఏమన్నా చెప్పగలరా? దేవుడు మనతో ఏమి ఇష్టపడుతున్నాడు? ఆయన దగ్గరగా రావాలని ఇష్టపడుతున్నాడక్క. నాలో ఏమి ఇష్టపడుతున్నాడు? మళ్ళీ ఇంకా అంతే. హృదయం అక్క, విరిగిందనకి నా హృదయం. బ్రదర్ సిస్టర్ ఎవరిని చదవండి. 1 కొరింథీ 3:16. నేను చదువుతానులేండి అక్క. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చూడండి, దేవుడు మనలో ఏం ఇష్టపడుతున్నాడంటే, మనం ఏమేమో అనుకుంటాము, కానీ దేవుడు మమ్మల్ని ఇష్టపడతాడంట, మా దేహాన్ని ఇష్టపడతాడంట, మా ఆత్మని ఇష్టపడతాడంట. చూడండి, ఎందుకంటే దేవుడు తన పోలికలో మమ్మల్ని సృష్టించిన దేవుడు. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఇష్టపడే దేవుడు అంట. మనలో ఉన్న ప్రతి ఒక్కొక్క క్రియలు కాదు, మనసు కాదు, హృదయం కాదు, కానీ ఆయన మమ్మల్నే ఇష్టపడతాడు. కాబట్టి చూడండి, మీరు దేవుని ఆలయంగా ఉన్నారు. చూడండి, ఎంత గొప్ప మాట. చూడండి, మనము దేవుని ఆలయం ఏమంట. చూడండి, అవునా కాదా ప్రియులారా? దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే, నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను అనలేదు. మీరే నా ఆలయం. మన దేహం ఆయనకి ఆలయం అంట ప్రియులారా. ఎంత ప్రేమిస్తున్నాడు మన దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు మన దేవుడు. ఆయన అంటాడు, మీరే నాకు ఇష్టము, మీ దేహం ఇష్టం నాకి, మీ ఆత్మ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, నా పోలికలో మిమ్మల్ని సృష్టించను కాబట్టి దానికి మీరు నాకు ఇష్టము. ఎందుకంటే మీరు నేను నివసించుచున్నాను కాబట్టి మీరు నాకు ఇష్టము. దానికోసం మీరు మట్టిలో కలిసిపోకూడదు, మీరు మట్టిలోనే ఉండకూడదు అని నేను ఏమైనాను మరణాన్ని జయించినాను, సజీవుడుగా లేచినాను. ఎందుకంటే మీరు మట్టిలో కలిసిపోకూడదు అని. మీ దేహం మట్టిలో కలిసిపోకూడదు. ఎందుకంటే నా పోలికలో మిమ్మల్ని సృష్టించినప్పుడు మీరు మట్టిలో కలిసిపోతే ఆ ప్రేమకి, ఆ దేహానికి విలువ ఉండదు. కాబట్టి నేను మిమ్మల్ని, మీ దేహాన్ని, మీ ఆత్మని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. చూడు ప్రియులారా, ఎంతగా మనము ఆ దేహ అనే ఈ ఆలయంని దేవుని దగ్గర మనము ఎంతగా పవిత్రంగా ఉంచుకోగలము. చూడండి, ఉంచుకుంటామా? పవిత్రంగా ఉందా మన దేహము? మా ఆత్మ పవిత్రంగా ఉందా? ఆయన అంటున్నాడు, మీరే నా ఆలయము, మీ దేహము నా ఆలయము అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఎంతో మంది ఏం చేస్తారు? తాగుతా దేహాన్ని పాడు చేసుకుంటారు. కొందరు చెడ్డ మాట్లాడుతా, చెడ్డ పని చేస్తా వాళ్ళ దేహాన్ని పాడు చేసుకుంటారు ప్రియులారా. కొంతమంది ఆత్మహత్య చేసుకొని వాళ్ళ దేహాన్ని పాడు చేసుకుంటారు. కొంతమంది చూడండి, ఇప్పుడు ఈ లోకంలో సైతాన్ ఎట్లా చేసిందంటే, సాతానికి తెలుసు మనమే దేవుడి ఆలయం అని. మమ్మల్ని అనేక విత్తరంగా, అనేక యాక్టివిటీ, అనేక ప్లాన్ లో అదేం చేస్తుంది? మమ్మల్ని మనము దేహాన్ని పాడు చేసుకున్నట్లు చేస్తుంది ప్రియులారా. సాతాను ఒక ప్లాన్, మనకి తెలియదు. మనం ఎన్నో తూరి ఎప్పుడు మనం తలుచుకుంటామా, అవును నేను దేహము, నా దేహము వచ్చి దేవుని ఆలయం కదా, దీన్ని పాడు చేయకూడదని మనకి ఎప్పుడు మనం క్యారెక్టర్ ఎట్లా ఉండాలా అట్లా ఉండాలా అనుకుంటాము. కానీ ఎప్పుడన్నా మనము కూర్చొని మనము దేవుని ఆలయము అని ఆ మనస్సు మనకి రాదు, ఆ ఆలోచన మనకి రాదు. ఎందుకంటే మనం మర్చిపోయినాము. సాతాన మమ్మల్ని మర్చిపోయినట్లు చేసింది ప్రియులారా. ఎంతో మంది మొబైల్ ని చిన్న పిల్లలకి ఇస్తారు. కొంచెం ఏడిస్తేనే మొబైల్ తీసుకో, నువ్వు ఆడుపో, మొబైల్ తీసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు ఒక చోట కూర్చోపో అని మొబైల్ ఇచ్చేస్తారు. కానీ ఆ మొబైల్ పెట్టుకొని ఆ పిల్లోడు తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు.
ఆ మొబైల్ నుంచి ఆయన హెల్త్ గా పాడవుతున్నాడు. మనమే పాడు చేస్తున్నాం మనం పిల్లల్ని. చూడండి ఎంత మనం ఎట్లా చేస్తున్నామంటే మన దేహాన్ని గాని పాడు చేస్తున్నాము, పిల్లల దేహాన్ని గాని పాడు చేస్తున్నాము. ఎంతమంది మనము ఏం చేస్తాము, మనం గాని పాస్టర్ అవుతేమి, సిస్టర్ అవుతేమి, మనం గాని మొబైల్‌లో చాలా సేపు సమయం దేవుని వాక్యము, దేవునిది చూస్తే పర్వాలేదు. కానీ చాలా మొబైల్ చూస్తా ఉంటే గాని అది గాని హెల్త్ పాడవుతుంది ప్రియులారా. చూడండి. ఇలాగే మనం ఏం చేస్తాము, దేవుని సేవకులు అనుకోని ఉంటాము. కానీ, మనం ఏం చేస్తాము, కోపం పడతాం. కోపం పడి ఏం చేస్తాము, ఒక్కొక్కరి ఇంట్లో నాకీ ఈ భోజనం వద్దు. నేను కోపంలో ఉన్నాను. నేను అన్నం మానేస్తాను. ఎవరికి నీవు బాధ పెడతా ఉన్నావు? నీ దేహానికి. దేవుడు నివసించే దేహానికి నీవు బాధ పెడుతున్నావని మనకి ఆలోచన రాదు ప్రియులారా. ఎందుకంటే మనము నాది దేహం అనుకుంటాం గాబట్టి మనకి ఆలోచన రాదు. కానీ దేవుడంటున్నాడు, మీరు దేవుని ఆలయంగా ఉన్నారు. చూడండి మర్చిపోతాం మనము. మర్చిపోయి ఏం చేస్తాము? భోజనం మానేస్తాము. మళ్ళీ ఏం చేస్తాము? భార్యాభర్తలు కొట్లాడుకుంటారు. నీవిది ఉప్పు సరింగేయలేదు, ఇది కారం సరింగేయలేదు అని వాళ్ళిద్దరు నీవు ఈ పొద్దు తినొద్దు, నేను ఈ పొద్దు అన్నం తినను అని మానుకుంటారు. ఒక్కొక్కరు ఏం చేస్తారు, గ్రేడ్‌గా నేను టిఫినే చేయను. నాకి ఒక 12 గంటలు, 1 గంటకి ఆకలవుతుంది. నేను అప్పుడే తింటాను. నీ దేహాన్ని పాడు చేస్తున్నావు. దేవుని కోసము నీ దేహాన్ని ఎప్పుడు సిద్ధపరచుకొని ఉండాల ప్రియులారా. ఎందుకంటే మన దేహము దేవుని ఆలయంగా ఉంది. ఇది గాని పాపమే. టైం సరింగా తినలేకుంటే గాని పాపమే. చాలా మంది అట్లే చేస్తారు. ఒక్కొక్కరు ఏం చేస్తారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. దీనికంతా కారణం మనమే. కోపం తెచ్చుకుంటాము. చాలా కోపంలో ఉంటాము. చాలా కోపం రేజ్ చేసుకుంటాం. మన దేహాన్ని చెడగొట్టుకుంటాము. బీపీ వచ్చి. ఆ కోపం నుంచి బీపీ వస్తుంది. మనం ఏం చేస్తాము? షుగర్ చాలా తింటాము. మళ్ళీ ఏమంటాం మనము, మన జనరేషన్‌లో షుగర్ ఉన్నది దానికోసం మనకొచ్చిందని. లేదు. చాలా టెన్షన్ అవుతే గాని షుగరొస్తుంది. ఎంతోమంది చాలా టెన్షన్‌లో చిన్న చిన్న విషయానికి చాలా టెన్షన్ తీసుకుంటారు. కానీ ఆ టెన్షన్ నుంచి మనకి షుగరొచ్చేస్తుంది. వస్తే ఏం చేస్తాము? పోనీలే దేవుడు చూసుకుంటాడు. మనం ఈ స్వీట్ తింటే ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ మనము దేవుని ఆలయము. మనము దేవుని కోసం జీవించాలా. కాబట్టి మన దేహాన్ని మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచాలంటే మన దేహాన్ని బట్టి మనము ఆలోచన చేయాల ప్రియులారా. ఎందుకు ఆలోచన చేయాలంటే మనము దేవునికి ప్రత్యేకమైన సేవకులు మనము. ప్రత్యేకమైన సేవకులు మనము దేవుని ఆలయముగా ఉన్నాము. కాబట్టి మనం దేవుని సేవ చేయాలంటే మన దేహాన్ని మనము, మన ఆత్మని మనము చూసుకోవాలా. మన హెల్త్‌ని మనం బాగా చూసుకోవాలి. అప్పుడేమవుతుంది, మనము ఆరోగ్యంగా ఉండగలము. కానీ మనము మన క్రియతో, మన అలవాటుతో, మన చెడ్డ బుద్ధితో మనం ఏం చేస్తాము, మన దేహాన్ని పాడు చేసుకుంటాం ప్రియులారా. మాకి ఆలోచన రాదు. అయ్యో! అవును కదా! నేను దేవుని ఆలయం కదా! నా నాలో దేవుడు నివసిస్తాడు కదా! నేనెట్లా ఉండాలా? నేను సదా సిద్ధంగా ఉండాలా? నేను హెల్తీగా ఉండాలా? నేను బలంగా ఉండాలా? బాగా తినాలా? బాగా ఉండాలని మనం ఆలోచన చేయము. దేహం గురించి మనం చానా ఆలోచన చేయము. కోపపడుతుంటాము. కానీ ఆ కోపంతో ఏమవుతుంది మన దేహానికని ఆలోచన చేయము. షుగర్ ఉంటుంది. బాగా స్వీట్ తింటుంటారు. ఉన్నిలే చూసుకుందాం తర్వాత. చనిపోయినాక ఏం చూసుకుంటాము? ఏం చూసుకోలేము. దానికోసం మన దేహాన్ని మనమే సంరక్షణలో ఉంచాల ప్రియులారా. మనం ఏం చేయాలా? మన పరిస్థితి బట్టి మనము బాగా భోజనం చేయాలా. మన హెల్త్‌ని బాగా చూసుకోవాలా ప్రియులు. ఎందుకంటే కొరింథ 3:17 చదవండి బ్రదర్. ఎవడైనను 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి ప్రియులారా. ఎవరు పాడు చేసుకుంటున్నారు? మనమే పాడు చేసుకుంటున్నాము. మన రోగానికి మనమే కారణము. మన ఈ పరిస్థితికి మనమే కారణం. కానీ మనం ఏమనుకుంటాం, దేవుడు ఎందుకు నాకు ఇది ఇచ్చినాడు? దేవుడు ఇయ్యలేదు ప్రియులారా. మనమే.
మన రోగానికి మనమే కారణం. దేవుడు ఏమంటున్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. చూడండి ప్రియులారా, దానికోసము మనం ఏం చేస్తాము, మన పరివర్తన, మన క్యారెక్టర్, మన గుణము, మనం ఏం చేయాలా, ఒక్కొక్క రోజు దేవుడా నీవు నివసిస్తున్నావు నాలో అని మన థాట్ లో వచ్చేస్తే మనం కోపం పడేకి భయపడతాం ప్రియులారా, మనం పాపం చేసేకి భయపడతాము ప్రియులారా, మనం అబద్ధం చెప్పేకి భయపడతాము, మనం జలిసి చేసేకి భయపడతాము, టెన్షన్ తీసుకోనికి భయపడతాము. ఎందుకంటే నేను దేవుని ఆలయము. ఎంత మంచి మాట చూడండి ప్రియులారా. పరిశుద్ధమైన దేవాలయంలో మనము పరిశుద్ధంగా ఉండగలము, కానీ మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచి మన దేవుడు మనలో ఉండాలంటే ఎంత గొప్ప విషయం చూడండి ప్రియులారా. మన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మమ్మల్ని, మిమ్మల్ని అందరినీ ఒక దేవాలయంగా చూస్తున్నాడు మన దేవుడు. మన శరీరాన్ని, మన ఆత్మని ప్రియులారా ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడు ప్రియులారా. అవునా కాదా? దానికోసం మనము మన దేహాన్ని సంరక్షించుకొని దేవుని కోసము ఈ పవిత్ర ఆలయమును, మనము దేవుడని ఉండే ఈ ఆలయంలో నేను ఎంతగా కోపపడుతున్నాను, నేను ఎంతగా చెడ్డగా వర్తన చేస్తున్నాను, ఆ వర్తనం అంతా నేను పరిశోధించి నేను నీ ఆలయంగా సిద్ధపరచుకోనికి నాకు అవకాశం ఈ దేవుడా అని ప్రార్థిస్తాం ప్రియులారా. 1 తెస్సలోనిక 5:22-23 చదవండి బ్రదర్. 1 తెస్సలోనిక 5:22-23. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వచ్చినప్పుడు మన ప్రాణ ఆత్మ శరీరం ఎట్లా ఉండాలంటే నిందారహితగా ఉండి మనం సంపూర్ణంగా ఆయన ముందర నిలవగలమా అని యోచన చేయాల ప్రియులారా. ఎంత దేవుడు చూడండి, ఆయన వచ్చినప్పుడు మా ప్రాణ ఆత్మ శరీర నిందారహితంగా ఉండాలంట ప్రియులారా. దేవుడు చూడండి మాకి ప్రాణ ఆత్మ శరీరం ఇచ్చినాడు. అదే జంతువులకి ప్రాణం శరీరం ఇచ్చినాడు, సాతానికి ఆత్మ ఒకటే ఇచ్చినాడు, దేవదూతలకి ప్రాణ ఆత్మ శరీరము మహిమాత్మ శరీరం ఇచ్చినాడు. అవునా కాదా ప్రియులారా? చూడండి, ఎందుకంటే మహిమాత్మ మహిమ శరీరము అంటే ఇప్పుడు జీజస్ వచ్చి వాళ్ళందరూ కూర్చున్నారు. ఎవరు? వాళ్ళ శిష్యులు కూర్చున్నారు. జీజస్ చనిపోయి 3వ రోజు వాళ్ళకి అట్లే రూమ్ లో వచ్చి గదిలంతా వాళ్ళు తలుపేసుకున్నారు. రూమ్ లో వచ్చి అట్లే నిలబడారు. మహిమ శరీరము, ప్రాణ ఆత్మ శరీరము, మహిమ శరీరము దేవదూతలు గాని ఉంది ప్రియులరా. అలాగే దేవునికి యేసు ప్రభుకి ప్రాణ ఆత్మ శరీరము మహిమ శరీరము మళ్ళీ అమరత్వం ఉంది ప్రియులరా. వాళ్ళకి ఏం లేదు, మరణము లేదు. మనకి 3 ఆశీర్వాదాలు ఇచ్చినాడు, ప్రాణ ఆత్మ శరీర. దీన్ని మనము కాపాడుకోవాల ప్రియులారా. చూడండి, అదే జంతువులకి ఎందుకు ఆత్మ లేదని మనం కనుక్కోవాలంటే చూడండి మనం మనుషులు ఎవరికైనా బాధ పెడితే మనకి బాధ అవుతుంది, మన ఆత్మ బాధపడుతుంది. అయ్యో వాళ్ళకి నేను బాధ పట్టేసినాను కదా, నేను సారీ చెప్పాలా కదా అని మనం ఏం చేస్తాము, మన ఆత్మ పలుకుతుంది, అయ్యో పోయి వాళ్ళకి సారీ చెప్పాలా. అదే జంతువులు దానికి దానికి ఆత్మ లేదు. ఆ జంతువులు ఎవరన్నా పోయి ఒక కుక్క కొరికేస్తే, ఒక పాము కాటేస్తే మళ్ళీ వచ్చి సారీ అడుగుదు. ఎందుకంటే ఆత్మసాక్షి లేదు దానికి. ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ పశ్చాత్తాప ఆత్మ లేదు దానికి. మనము ప్రాణం ఉంది, మన ప్రాణము ఎవరికైనా ఒక ప్రాణం పోయిందంటే మనం ఏం చేస్తాము, ఒక ఫోన్ వస్తుంది, ఇట్లా చనిపోయినారంటే అయ్యో వాళ్ళు చనిపోయినారా, అయ్యో ఇంకొక ప్రాణం పోయేసింది కదా అని మన ప్రాణం బాధపడుతుంది ప్రియులారా. ప్రాణ ఆత్మ శరీరం. చూడండి, అదే సాతానికి ఏముంది, ఆత్మ ఒకటే ఉంది, శరీరం లేదు, దానికి ప్రాణం లేదు ప్రియులారా. దేవుడు మనకి ప్రాణ ఆత్మ శరీరము జాగ్రత్తగా కాపాడుకోండి అని
చెప్పినప్పుడు మనం ఎంతగా కాపాడుకోవాలంటే, దేవుడా నా ప్రాణ, ఆత్మ, శరీరము బలపరుచుము. నేను దారి తప్పిపోకూడదు. ఎందుకంటే నీవు నివసించే ఈ దేహమనే ఆలయంలో నేను ఎప్పుడూ నీలో ఉండాల దేవుడా. నా పిల్లల్ని గాని, వాళ్ళు అన్ని విషయంలో గాని నేను జాగ్రత్తగా ఉండాల ప్రియులారా. మన ఇంట్లో ఎంతో మంది పేషెంట్ ఉంటారు. వాళ్ళకి గాని టైం సరిగ్గా భోజనం ఇయ్యాల, టైం సరిగ్గా మాత్ర ఎయ్యాల. లేకుంటే డాక్టర్ అంటారు, "అయ్యయ్యో! మీరు కొంచెం లేట్ అయింది. కొంచెం త్వరగా వచ్చుంటే బాగుండిద్దేమో. ఈ ప్రాణము చనిపోయేలాగా బతుకుద్దేమో" అని అంటారు డాక్టర్లు. అట్లా మనం ఎన్నో తూరి మన ప్రాణం పోయినంక, వేరే వాళ్ళ ప్రాణం పోయినంక చింతిస్తాము. కానీ మనం ఉన్నప్పుడే, మనం జీవించినప్పుడే ఏం చేయాలా? మన దేహాన్ని, ఆత్మాన్ని, శరీరాన్ని కాపాడుకోవాలి. అది ఎవరి కోసం కాపాడుకోవాలా? మన దేవుడి కోసం కాపాడుకోవాలా ప్రియులారా. ఎంత గొప్ప విషయం చూడండి. ఎందుకంటే మీరు దేవుని ఆలయంగా ఉన్నారు. మనము దేవుని ఆలయంగా ఉన్నప్పుడు దేవుడు మన కోసమే చింతిస్తారు. ఎందుకు చింతిస్తారంటే మన ప్రాణ, ఆత్మ, శరీరము ఆయనకి ఇష్టమైనది. ఆయన అయ్యో! ఈ పాము చనిపోయింది, ఈ కుక్క చనిపోయింది, ఈ నక్క చనిపోయిందని చింతిస్తం లేదు. ఎందుకంటే చెప్పండి? ఆయన దాన్ని ప్రేమించటం లేదు. మమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఫస్ట్. ఎందుకంటే తన పోలికలో ఉన్న మమ్మల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. దానికోసం మనము ఇప్పుడు చూడండి, ఎక్కడన్నా మనిషి ఎక్కడన్నా చనిపోతే ఏం చేస్తాం మనము? ఆ పక్క పోయి గాని భయపడతాము. అయ్యో! ఆయన చనిపోయినాడు, ఆత్మలాగా తిరుగుతున్నాడేమో, దెయ్యంలాగా. ఎందుకంటే దెయ్యానికి ప్రాణం లేదు, శరీరం లేదు. ఆత్మ తిరుగుతా ఉంటుందేమో అనుకుంటాము. అదే ఒక కుక్క గాని, ఒక ఆవు గాని చనిపోయి ఉంటే ఆ స్థలంలో మనం తిరిగేకి భయపడము. ఎందుకంటే దానికి ఆత్మ లేదు. దానికోసం మనం భయపడము. అవునా కాదా? దానికోసము దేవుడు మమ్మల్ని ఎంతగో ప్రేమించి మన ప్రాణ, ఆత్మ, శరీరాన్ని ఇచ్చినప్పుడు మనము మన ఆత్మని గాని కాపాడుకోవాల ప్రియులారా. ఎందుకంటే ఆత్మకి మనకేముందంటే పశ్చాత్తాపం ఆత్మ ఉంది ప్రియులారా. ఆ ఆత్మ ఉంది కాబట్టి మనము ఎప్పుడు గాని మనం పాపం చేసినప్పుడంతా దేవుడా నన్ను క్షమించు దేవుడా అని మనము పశ్చాత్తాప పడాలి ప్రియుల. మనము పశ్చాత్తాపడి మన దేహాన్ని గాని అన్ని విషయంలో, భోజనం విషయంలో గాని, మనము పాపం చేయలేక విషయం గాని, అన్ని విషయంలో మన దేహాన్ని కాపాడుకొని, అవును దేవుడా ఈ రోజు నుంచి నీవు నాలో ఉండే దేవుడని నేను నమ్ముతున్నా అయ్యా. నేను నీ ఆలయము. నా ఆలయంలో నీవు ఉండాలంటే నేను ఎట్లా ఉండాలా? దీన్ని కాపాడుకోవాలా? ఎంతో టైం నేను నెగ్లిజెన్సీగా సరిగ్గా నా దేహాన్ని చూసుకోలేదు. నా దేహాన్ని కాపాడుకోలేదు. కానీ ఇప్పటి నుంచి కాపాడుకుంటాను. ఎందుకు కాపాడుకుంటానంటే నీ సేవ చేయాలా దేవుడా. ఎందుకంటే నీ సేవకుడుగా నన్ను ఎన్నుకున్నావు దేవుడా. నీ కోసం జీవించాలా, నీ కోసం నేను బతకాలా, నీ కోసం నేను సేవ చేసేకి నేను బతకాలంటే నా ప్రాణ, ఆత్మని నేను కాపాడుకోవాలా దేవుడా. దానికోసం మమ్మల్ని దీవించు. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని గాని, మన పరిచయంలో ఉన్న ప్రతి ఒక్కరిని గాని, మన సేవకుల్ని గాని, సిస్టర్స్ గాని అందరిని నీవు దీవించుమని ఈ చిన్న వాక్యము దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అక్క.